యాండి వీడు మీ మీద ఎంతో ప్రేమతో మీ బొమ్మ గీస్తే ఎందుకండి వణి కొడతారు? నా బొమ్మ చూడండి ఎంత బాగా గీశాడో. అవి బ్రిటిష్ వారి కబంధ హస్తాలలో భారతదేశం నలిగిపోతున్న చీకటి రోజులు. ఒరే 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 ఎందుకురా బంగారం లాంటి గోడ నాశనం చేస్తున్నావు? సున్న వేసి 2 రోజులు కూడా కాలేదు. పనికి మాలే వెధవని చంపేస్తాను వెధవని. అయ్యో ఎందుకండి పండగ పడి పిల్ల నడిపిస్తున్నారు? రారా నాన్న. యావండి మీకన్నా ఆ బొగ్గుతో గీసిన బొమ్మే బాగుంది కదండి? ఇదిగో నీకు ఈ మధ్య ఎకసెక్కలు ఎక్కువే. అమ్మా ఆకలేస్తోందమ్మా. ఇదిగో వాడికి ఆకలేస్తుందంట. పెట్టిపో పదండ్రా. దొంగతనంగా చూసింది చాలు కానీ ఇక రండి. అవి బ్రిటిష్ వారి కబంధ హస్తాలలో భారతదేశం నలిగిపోతున్న చీకటి రోజులు. భరతమాత దాస్య శృంఖలాలను బద్దలు గావించడం కోసం, బ్రిటిష్ సామ్రాజ్యవాదులను దేశ పొలిమేరల నుంచి తరిమి కొట్టడం కోసం దేశం నలుమూలల స్వాతంత్ర్య పోరాట జ్వాలలు ఊవెత్తున ఎగసిపడుతున్న పోరు కాలం. మచిలీపట్నం అనే పట్టణంలో 1869 అక్టోబర్ 15వ తేదీన సుబేదార్ అప్పయ్య నాయుడు శేషమాంబలకు 2వ సంతానంగా నేను జన్మించాను. మీ బాబు బొమ్మలా ఉన్నాడు కదండి? కాదు, బొమ్మల్ని ఆడించేవాళ్ళ ఉన్నాడు. చీచీ. అన్నప్రాసన సమయంలో అందరూ పలకా బలపం పట్టుకుంటే నేను పక్కనే ఉన్న కుంచెను పట్టుకున్నానట.